అరే 6 అడుగులు కూడా లేవు. నిన్ను 15 కోట్లు పెట్టి కొనుక్కుందంటే మాట్లాడుకున్నావా? ఇంకో 15 వేస్తే మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేయొచ్చు తెలుసా? ఏం రేఖ? నోరు మొయ్యవే. నా సంగతి నీకెందుకే? పద కార్తికేయ. కాస్త జాగ్రత్త. ఓయ్, ఎవరికి జాగ్రత్త చెప్తున్నావు? మీ ఆయనకేలే. ఏంటిది? ఏదో ప్లాన్ ప్రకారం అమ్మేసిందా? లేకపోతే దీని సంగతి ఆలోచించాలి. రా. రండర్రా, రండి రండి. మీ జంట ఎంత చూడముచ్చటగా ఉందో. దాని సంగతి తర్వాత అత్తయ్యా. ఆ తింగర్ది మీ అబ్బాయిని నానా మాటలంది తెలుసా? చూడరా కార్తికేయ, మంచికో చెడ్డకో నేను మాట చెప్తాను విను. చూడు, ఎక్కడైనా మొగుడు పెళ్ళాన్ని కట్నం తీసుకురమ్మని వేధించడం, బెదిరించడం, ఇంకో అడుగు ముందుకు వేస్తే చంపే దుర్మార్గుల్ని చూశాం. కానీ వాళ్ళ నాన్న అప్పులు తీర్చడానికి ఎక్కడైనా మొగుడు నమ్మిన దాన్ని చూసావా? కనీసం విన్నావా? కనీసం చదివావా? లేదే. కానీ ఆ తింగర్ అమ్మేసింది. అంటే ఏంటి అర్థం? నువ్వంటే ఒట్టి వేస్ట్ ఫెలోవి అని ఒక నిర్ణయానికి వచ్చేసిందని అర్థం. అందుకే ఇక నువ్వు దాని సంగతి మర్చిపో. అది ఇక మన ఇంటి కోడలు కాదనుకో. ఏమంటావు? వెరీ గుడ్, మా మంచి బేబే. ఇంకొకసారి వెఫే అన్నావంటే 15 కోట్లు పోతే పోయాయి. మళ్ళీ వీడిని తీసుకెళ్లి దాని దగ్గర వదిలేసి వస్తాను. జాగ్రత్త. అలాగే.